అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు. చంద్రబాబు మీద, ప్రత్యేకించి చంద్రబాబు లోకేష్ మీద ఆయన విరుచుకుపడ్డ తీరైతే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు కుప్పం నుంచి ఖచ్చితంగా ఓడిపోతాడు, ఈసారి చంద్రబాబు గెలిచినట్లయితే తాను చంద్రబాబు బూట్లు తుడుస్తూ ఆయన దగ్గరే ఉంటానని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల్లో మొత్తం సీన్ మారింది. చంద్రబాబు కుప్పంలో గెలిచారు, కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడం జరిగింది. అలాగే వైసీపీ 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొడాలి మాటలను గుర్తు చేస్తూ కూడా గుంటూరులో ఫ్లెక్సీలు వెలిచాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్లెక్సీ ఏదైతే గుంటూరులోని సెంటర్లో వెలిచినటువంటి ఈ ఫ్లెక్సీని మనం చూసినట్లయితే కనపర్తి శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఈ ఫ్లెక్సీ వేయటం జరిగింది. ఫ్లెక్సీలో మనం చూసినట్లయితే కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని, ఎక్కడ దాక్కున్నావు బయటకు రావాలి. సో ఇలాగా ఈ ఫ్లెక్సీలు ఇక్కడ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరోపక్క చూసినట్లయితే చంద్రబాబు అక్కడ ఉన్నారు. చంద్రబాబు బూట్ల వద్ద ఏదైతే కొడాలి నాని ఫోటో కూడా వేయటం జరిగింది. పక్కనే ఏపీ సచివాలయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఫ్లెక్సీలు చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడున్నావంటూ కూడా అయితే ఆయన చేసినటువంటి ఈ ఏదైతే మాటలు ఏదైతే ఉన్నా వాటికి కౌంటర్గా ప్రస్తుతం గుంటూరులో ఇలాంటి ఫ్లెక్సీలు వెలిచాయి. ప్రస్తుతం ఇక్కడే విద్యానగర్లో ఇక్కడితో పాటు ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్స్లో మరొక ఫ్లెక్సీ వెలిచింది. అలాగనే ఇంకో చోట గుజ్జనగుండ్ల సెంటర్లో కూడా మరో ఫ్లెక్సీ వేశారు. సో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరుతో ఈ ఫ్లెక్సీలు వేయటం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొడాలి నానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొడాలి నాని ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఆ ఛాలెంజ్ నిలబెట్టుకోవాలి. ఓడిపోయిన తర్వాత కొడాలి నాని కనిపించకుండా పోయేవాడు పిరికి సన్నాసి లాంటి కొడాలి నాని ఇప్పుడు ఎక్కడున్నావంటూ కూడా ఆయన ఫ్లెక్సీలో రాయటం జరిగింది. ఖచ్చితంగా కొడాలి నాని ఏదైతే తాను చెప్పాడో, తాను ఏదైతే ఛాలెంజ్ విసిరాడో ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఉండాలి. ఓడిపోయాడు, గుడివాడలో కొడాలి నాని ఓడిపోయాడు, కుప్పంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలిచారు. అలాగనే రాష్ట్రంలో కనీవిని ఎరుగని మెజారిటీతో టీడీపీ కూటమి సభ్యులు గెలవటం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నా బయటికి రావాలి. ఆయన చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకోవాలని ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అయితే మాత్రం ఇప్పుడు గుంటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా ఈ ఫ్లెక్సీల గురించే చర్చ జరుగుతుంది. కెమెరామెన్ సిద్ధుతో రామా నుంచి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్